750 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడమైంది. 2020 నుండి 2024 మధ్య కాలంలో 16,810 కోట్ల మొత్తాన్ని ఇందు నిమిత్తమే ఖర్చు చేయమని. ధన్యవాదాలు. కళ్యాణ్ గారు. మంత్రి గారి సమాధానం వినడం జరిగింది. పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అసలు ఈ ఆడబిడ్డ నిధి కోసం ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఈ సమాధానం తీవ్రమైన నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో ఇది చాలా ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు ఎన్నికలకు చాలా రోజుల ముందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 18 ఏళ్ళు పైపడి 60 ఏళ్ళ లోపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటానని చెప్పారు అధ్యక్ష. ఇంకా సాంగ్స్ యాడ్స్ అయితే చెప్పనే అవసరం లేదు అధ్యక్ష, చాలా ప్రచారం చేశారు. అలాగే ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే జూన్ 4న ప్రభుత్వం వస్తుంది, జూన్ నెల నుంచే ఇచ్చేస్తాననేసి బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు పరిశీలనలో ఉంది అని చెప్పారు. అంటే ఏంటి అధ్యక్ష పరిశీలనలో ఉంది అంటే, మంత్రి గారిని అడుగుతున్నాను, ఎప్పటి నుంచి అమలు చేయాలో కనీసం పరిశీలన చేశారా? ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరం అవుతుందో కనీసం పరిశీలన చేశారా? ఈ నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం కోసం పరిశీలన చేశారా? అలాగే ఈ నిబంధనల కోసం అధికారులతో కమిటీ వేయడానికి ఏమైనా పరిశీలన చేశారా? అలాగే గౌరవ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్ష ఎప్పటికీ ఇంచుమించు 10 నెలలు అవుతుంది, ఏమైనా సమీక్ష చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే సుమారుగా నా అంచనా ఏంటంటే 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. దీనికి సంవత్సరానికి 32,400 కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ ఏడాది అంటే ఇప్పుడు నడుస్తున్న ఏడాది అంటే గత బడ్జెట్ ఈ సంవత్సరంకి 18,000 బకాయి పడడం జరిగింది అధ్యక్ష. వచ్చే సంవత్సరం కూడా బడ్జెట్ లో ₹1 కూడా అంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా అన్యాయం అధ్యక్ష. అందుకే మంత్రి గారికి ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, ఏ నెల నుంచి అమలు చేస్తారు అనేది మాకు స్పష్టత కావాలి అధ్యక్ష. ఎంత మందికి అమలు చేస్తారని కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడతారా అధ్యక్ష? ఈ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1,500 ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా కూడా ఇంతవరకు ఎక్కడే కానీ ఆడబిడ్డ నిధి కింద ఆ ప్రస్తావన ఎక్కడ చెప్పడం జరగలేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారు అమలుపరిచిన పథకాలన్నీ కూడా ఎక్కువ శాతం మహిళలకే కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ నా క్వశ్చన్ మంత్రి గారికి ఒకటే అధ్యక్ష, ఈ ఇతర పథకాల నుండి లబ్ధి పొందిన మహిళలకు కూడా ఈ పథకం కింద అర్హులేనా? ఈ పథకాన్ని ఎప్పుడు లోపల అమలు పరుస్తారా లేదా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న అధ్యక్ష. మొదటగా ఈ ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల తాలూకు అభ్యున్నతికి ఎంత తోడ్పడుతున్న సంగతి మనం హిస్టరీలోకి వెళ్ళాలి అధ్యక్ష. కొంచెం 1995 నుంచి కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఎస్హెచ్జి ఉమెన్ రెవల్యూషన్ అనేది దేశంలో తీసుకురావడానికి మొదటిగా ప్రాధాన్యత పలికిస్తూ ఈ కార్యాచరణ చేయడానికి మొదటి కారణమైన ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లే పూర్తి స్థాయిలో కార్యాచరణ చేస్తూ దేశమంతటా కూడా ఎస్హెచ్జి ఉమెన్ ఎంపవర్ చేయాలి, మహిళల్ని డ్వాక్రా సంఘాల కింద క్రియేట్ చేసి వాళ్ళ తాలూకు అభ్యున్నతి పనిచేయాలని కార్యాచరణ చేశారు అధ్యక్ష. ఈరోజు దేశమంతా కూడా ఎస్హెచ్జిసి ద్వారా పావర్టీ లైన్ డెఫినేషన్ ని క్రాస్ చేస్తూ గ్రామాల్లో వాళ్ళ తాలూకు ఆర్థిక అభివృద్ధి అలాగే సోషల్ వెల్ఫేర్నెస్ కూడా చేయడం కూడా మొదటి కారణంగా ఈరోజు ఎస్హెచ్జి మూవ్మెంట్ జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు మనం కూడా చెప్పుకోవాలి అధ్యక్ష, గత తెలుగుదేశం ప్రభుత్వంలో పసుపు కుంకుమ కింద సుమారు 18,109 కోట్ల రూపాయలని ఎస్హెచ్జి ఉమెన్ సుమారు 98 లక్షల మందికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష, 2 విడతలుగా. ఇక్కడ 90 కరెక్షన్ అధ్యక్ష,
96,88,890 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో చేయూత అనే ప్రోగ్రాం పెట్టి కేవలం 24 లక్షల మందికే అది లిమిట్ చేస్తూ 4 విడతలుగా, అది కూడా అంటే మొదటి సంవత్సరంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. జూన్ 20 తారీఖుకి 2020 సంవత్సరంలో ఆ రోజు జీవో పాస్ చేయడం జరిగింది. 24 లక్షల మందికే వాళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 24 లక్షల మందికి కూడా వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ద్వారా సర్వే చేయించుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి అది సమకూర్చే విధానాన్ని తీసుకొచ్చి చాలా అంటే అందరికీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన క్రమంలో దాన్ని కన్వర్ట్ చేసి చేయూత అని ప్రోగ్రాం పెట్టి 18,000 వరకు లిమిట్ చేసి ఈరోజు గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ ఆడబిడ్డ నిధి అనేది ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలిస్తుంది అధ్యక్ష. ప్రతిదీ కూడా ఎక్సైజ్ చేశాం. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగా చేయాలని కూడా కార్యాచరణ చేస్తున్నాము. అది ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇవ్వాలి. ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 13714. అధ్యక్ష స్పష్టత అడిగామని అధ్యక్ష. ఎప్పుడు సమయం కావాలంటున్నారుగా, సమయం కావాలంటున్నారు. కూర్చో. అధ్యక్ష, ఏ ప్రశ్నకు భూసేకరణ మరియు జగనన్న కాలనీల పనుల అవకతవకలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందినవి. బి ప్రశ్నకు సంబంధించి భూమి విలువ పెంపు విషయం మరియు జగనన్న కాలనీ పనులలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కొన్ని ఫిర్యాదులు అందినవి. సి ప్రశ్నకు సమాధానం సదరు అవకతవకలకు సంబంధించి విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణకు